నమస్తే అందరికీ. నా పేరు శాతర్ల భాస్కర్ నాయుడు, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర జరుగుతున్నటువంటి కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. విద్యార్థులు మరియు మేధావులు ప్రతి ఒక్కరికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి భూమి యూనివర్సిటీకి సంబంధించింది కాదు, గవర్నమెంట్కి సంబంధించిందని చెప్పి అఫీషియల్గా ఉన్నత న్యాయస్థానాలైనటువంటి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులు కూడా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇవన్నీ తెలిసి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులటువంటి మాటలు పట్టుకొని వాళ్ళ ఆ యొక్క సమస్యను విచిత్రమైనటువంటి మలుపులు తిప్పుతున్నటువంటి విద్యార్థులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఆ యొక్క ప్రతిపక్ష పార్టీ నాయకుల ట్రాప్లో పడకండి. ముఖ్యమంత్రి గారు తన సొంత అవసరాలకు తీసుకోవడం లేదు, మరియు గత ప్రభుత్వాలు ఆర్టీసీ భూములు కావచ్చు, మల్లన్న సాగర్లో తీసుకున్నటువంటి 7,000 పైచిలుకు ఎకరాల భూమి కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పోడు భూములు కావచ్చు, ఆ విధంగా తీసుకొని అమ్మే విషయానికైతే అసలే కాదు. కేవలం ఆ 400 ఎకరాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే క్రమంలో ఆ యొక్క 400 ఎకరాలను డెవలప్మెంట్ చేసి దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులు రప్పించి లక్షల సంఖ్యలో ఇవాళ యువతకు ఉపాధి కల్పించాలనే ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఆనాడు ప్రభుత్వ భూమి అని చెప్పి మాట్లాడిన నాయకులే మళ్ళీ ఇవాళ యూనివర్సిటీ భూమి అని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొడుతూ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి పైన కానీ ప్రభుత్వం పైన కానీ మాట్లాడుతూ ఇవాళ ఆ యొక్క సమస్యను విచిత్రమైనటువంటి మలుపులు తిప్పుతున్నటువంటి ఈ విచిత్రమైనటువంటి మనుషులకు అసలు ఏ భాషలో మాట్లాడాలనో ఏ భాషలో చెప్పాలనో అర్థం కావటం లేదు. ఆ రకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుల ట్రాప్లో ఈ యొక్క విద్యార్థులు పడుతుంటే మాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకుంటూ ఆ యొక్క 400 ఎకరాలకు సంబంధించి ప్రతి కోర్టు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ రకమైనటువంటి తీర్పులు వచ్చినో ప్రతి ఒక్కరికి తెలిసి కూడా మళ్ళీ మూర్ఖమైనటువంటి ధర్నాలు, ఈ రాస్తారోకాలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. మరి అదేవిధంగా మీరు గనక అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల గురించి ఈ యొక్క సమస్య ఉంటే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ పూర్తిగా గవర్నమెంట్ బాధ్యత.